భలే టేస్టీ అండ్ ఫ్లేవర్ఫుల్ అయిన ఎగ్ రైస్ చేసి పంపించండి. టిఫిన్ బాక్స్ ఖచ్చితంగా ఖాళీగా వస్తుంది. ముందుగా పాన్ లో కొద్దిగా మిరియాలు, జీలకర్ర, సోంపు గింజలు, ఒక చిన్న మొక్క దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ, కొన్ని లవంగలు వేసి మీడియం ఫ్లేమ్ లో ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. వేయించిన మసాలా దినుసుల్ని పూర్తిగా ఆరబెట్టి మంచి ఫైన్ పౌడర్ గా గ్రైండ్ చేసి ఒక బాటిల్లో వేసి పెడితే మీకు చాలా రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటుంది. కడాయిలో కొద్దిగా నూనె వేసి దీంట్లో సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, స్లైస్ చేసిన ఉల్లిపాయలు వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు, తరిగిన టొమాటోలు, కాస్త ఉప్పు, కావాల్సినంత పసుపు, కొద్దిగా కారం, రుబ్బి పెట్టుకున్న మసాలా పొడి 1 స్పూన్ అంత వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. మధ్యలో ఇంకాస్త నూనె పోసి కోడిగుడ్లని కొట్టి వేసుకోవాలి. కోడిగుడ్ల మీద కాస్త ఉప్పు కారం వేసి కడాయిని 1 నిమిషం పాటు మూసిపెట్టుకోవాలి. 1 నిమిషం తర్వాత కోడిగుడ్లని మసాలాతో పాటు బాగా మిక్స్ చేసి పొరుటులాగా చేసుకోవాలి. ఇప్పుడు ఉడకపెట్టుకున్న బాస్మతి రైస్ వేసిన తర్వాత సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ కానీ కొత్తిమీర కానీ వేసి మిక్స్ చేస్తే బ్రహ్మాండమైన ఎగ్ రైస్ రెడీ. Download ShareChat.